దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం నుండి. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఇప్పటి వరకు నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను ఓ నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో నాయన కొన్ని నిమిషములు నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నా ప్రభువా, మీరే నా ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తండ్రి, నీ వాక్యములో రాబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాబడింది ప్రభువా. ఓ ప్రభువా, అదుగు నా తండ్రి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాబడింది ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి రోగము, ప్రతి బలహీనతలు, ప్రతి చీకటి కార్యములు దెయ్యపు కారణం ప్రభువా. ఓ జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు నామమున గద్దించలేకపోతున్నాము తండ్రి. ఓ సంపూర్ణంగా ఆయన వాక్యమును వినగల చెవులను గ్రహించగలిగే మనస్సును మీరు మాకు అనుగ్రహించమని విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విషయాలు నీ కృపణ దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికించి, మనలను ఆయన సజీవ లెక్కలో ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి ఈ భయంకరమైన ఎండలో కూడా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మనలను ఆయన బ్రతికిస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి చదవబడిన యొక్క వాక్య భాగములో నుండి ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే అది వరకు చూడని సంగతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది వరకు చూడని
సంగతులు. ఒక విధంగా చెప్పాలంటే సైన్స్కు అందనటువంటి సంగతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, నోవాహు ఆయన ఆ తరము వారిలో నీతిమంతుడుగా ఉన్నాడని వాక్యంలో రాయబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆ తరము వారిలో నీతిమంతుడు. ప్రియులారా, ఆదాము మొదలుకొని నోవాహు వరకు 2000 సంవత్సరాలు జరిగినాయి. ఆదాము మొదలుకొని నోవాహు వరకు 2000 సంవత్సరాలు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 2000 సంవత్సరము కాలములో ఏవైతే జరగలేదో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, వాటిని గురించి దేవుడు బోధించాడంట నోవాహుకి. ఆమేన్, హల్లెలూయా. అంటే అది వరకు జరగని సంగతులు దేవుని చేత నోవాహు బోధింపబడిన వాడై అని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంటే ఆదాము మొదలుకొని నోవాహు వరకు కూడా ఏవైతే సంగతులు జరగలేదో, దేవుడు ఏవైతే బయలుపరచలేదో ఆ సంగతులు నోవాకి దేవుడు బోధించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటా సంగతులు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నోవాహు కాలములో చాలా మేధావులు ఉన్నారు. నోవాహు కాలములో గొప్ప విద్యావంతులు ఉన్నారు. నోవాహు కాలంలో గొప్ప గొప్ప పరిశోధకులు ఉన్నారు. ఆ కాలంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు కాలంలో మంచి శాస్త్రవేత్తలు ఉన్నారు. కానీ దేవుడు అప్పటి వరకు కూడా జరగినటువంటి సంగతులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా దేవుడు నోవాహుకు బోధించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక అందుకనే నోవాహు తన కోసము, తన కుటుంబం కోసము, తాను రక్షించబడుటకు, తాను కాపాడబడుటకు, ప్రియులారా గమనించండి, ఒక ఓడను తయారు చేసుకున్నట్లుగా వాక్యములో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఆదాము నుంచి హనోకు వరకు చూడండి, ఆ తరములో హనోకు అనేటువంటి వ్యక్తి 7వ వాడు. హనోకు మరణము రుచి చూడకుండగా ఆయన ఏం చేయబడ్డాడంటే కొనిపోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, హనోకుకి తెలుసు అన్ని విషయాలు కూడా. హనోకుకి ప్రతి విషయము కూడా ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ఏం జరిగిపోయిందో ఇవన్నీ కూడా హనోకుకి ఆ కాలంలో తెలుసు. ఎందుకంటే హనోకు ఆయన క్రీస్తు యొక్క పరిపూర్ణమైనటువంటి వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, నోవాహు ఈ 2000 సంవత్సరాలు ఆదాము నుండి ప్రియులారా ఆ యొక్క నోవాహు వరకు ఈ 2000 సంవత్సరములలో దేవుడు ఏ సంగతులైతే మరుగుపరిచాడో, దేవుడు ఏ సంగతులైతే దాచిపెట్టాడో, దేవుడు ఏ విషయమైతే ఆయన మరుగు చేశాడో ఆ విషయాన్ని దేవుడు నోవాకి బయలుపరిచాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏ విషయము దేవుడు నోవాకి బయలుపరిచాడు?
చెప్పాలి మీరు. ఏ విషయం బయలుపరిచాడండి? అది వరకు జరగని సంగతులను నోవాహుకు దేవుడు బోధించాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటంటే అది వరకు జరగని సంగతులు ఏమిటి అనంటే, దేవుడు నోవాహుకి ఏమని బోధించాడు అనంటే, దేవుడు నోవాహుకి ఆయన ఏమి తెలియజేశాడు అనంటే, ప్రియులారా గమనించండి, ఆయన తెలియజేసిన విషయం ఏంటో కాదు, ఆకాశంలో నుండి వర్షం వస్తుందని చెప్పాడు ఆయన, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటది చెప్పాలి మీరందరూ. ఏం చెప్పాడు? ఆకాశములో నుండి వస్తుంది, వర్షం వస్తుంది, జలప్రళయము రాబోతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. జలప్రళయము రాబోతుంది. నేను ఆకాశములో నుండి వర్షమును కురిపించబోతున్నాను. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వర్షము కురవబోతున్నది అన్న సంగతి దేవుడు నోవాహుకి బోధించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అప్పటి వరకు వర్షం లేదా భూమి మీద? 2000 సంవత్సరాల ఆదాము నుండి నోవాహు వరకు 2000 సంవత్సరాలు జరిగాయి. ఈ 2000 సంవత్సరాల్లో కూడా మరి మనుషులు ఏ విధంగా పొలాలు పండించారు? వర్షం లేకపోతే ఏ విధంగా వాళ్ళు పొలాలు పండించారు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమట్టితో ఆ పైనుంచి చాలని మొదటి నుంచి భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సుధించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము నుండి అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్దపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేలనంతటిని తడిపెను. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములను జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పటి వరకు కూడా, అంటే నోవాహు వరకు కూడా వాళ్ళు రైతులు ఏ విధంగా పొలాలు పండించేవాళ్ళంటే, భూమిలో నుండి ఆవిరి లేచి ఆ ఆవిరి ద్వారా భూమి అంతటిని కూడా ఏం చేసేదంటే తడిపేది. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దున్ని పొలాలు వేసేవాళ్ళు, పండించుకునేవాళ్ళు, ఆహారాన్ని తినేవాళ్ళు. 2000 సంవత్సరాల వరకు కూడా అలాగే జరిగింది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాల వరకు కూడా వర్షం అనేది ఆ కాలములో లేదు. వర్షం కురవలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు వర్షం అంటే ఏమిటో ఆ 2000 సంవత్సరాల కాలంలో ఉన్న ప్రజలకు అసలు తెలియదు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
ఆకాశములో నుంచి వర్షం వస్తుంది. ఆ వర్షం అంటే ఏమిటో అసలు? నోవాహు తరము వచ్చే వరకు, నోవాహు వాడులో నుంచి భూమి నుంచి వాడులోకి వెళ్ళేంత వరకు కూడా అసలు నోవాహు కూడా తెలియదు అసలు వర్షం అంటే ఏంటో. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. నోవాహు కూడా తెలియదు అసలు వర్షం అంటే ఏంటో. ఎందుకని? నోవాహు ఒక రైతు. ఆయన ఒక రైతు. ఆయన ఒక వ్యవసాయదారుడైన పశువుల మందలు, గొర్రెల మందలను కాచుకునేవాడు. ఆయన ఒక వ్యవసాయదారుడు, ఒక గొర్రెల కాపరైన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఒక గొర్రెల కాపరి, ఒక వ్యవసాయదారుడు, ప్రియులారా గమనించండి, వాళ్ళకి నీళ్లు కావాలి అని అంటే, పొలాలు పండాలి అని అంటే, వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు భూమిలో నుంచి ఆవిరి లేపి, ఆ ఆవిరి ద్వారా భూమి అంతటా కూడా తడిపితే అప్పుడు వాడు పొలాలు పండించుకున్నాడు. దేవుడు ఇప్పుడు నోవాహుకి ఏం చెప్తున్నాడంటే, నోవాహు, ఇదిగో నేను ఇప్పుడు ఈ ప్రపంచానికి అందనటువంటి కార్యాన్ని నేను ఒకటి చేయబోతున్నాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ ప్రపంచమును ఊహించినటువంటి కార్యమును నేను కార్యము చేయబోతున్నాను. ప్రజలకు అందనటువంటి కార్యము నేను ఒకటి చేయబోతున్నాను. పరిశోధకులకు, శాస్త్రజ్ఞులకు, సైంటిస్టులకు అందనటువంటి కార్యము నేను ఒక కార్యముని చేయబోతున్నాను నోవాహు అని చెప్పి ఒక వ్యవసాయదారుడితో, ఒక గొర్రెల కాపరితో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది నోవాహు కూడా ఆశ్చర్యమే. నోవాహు కూడా ఆశ్చర్యమే. నోవాహు కూడా ఆ సంగతి కొత్తదే. ఎందుకని? ఎప్పుడు చూడలేదు కాబట్టి. వర్షం అంటే ఏంటో అసలు నోవాహుకి తెలియదు కాబట్టి. అసలు వర్షం అనే మాట వినలేదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో. దేవుడు తన బిడ్డల కోసం ఆయన ఏం చేయబోతున్నాడంటే ఒక మార్గాన్ని ఏర్పరిచే దేవుడు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన బిడ్డలకు ఆయన ఒక మార్గాన్ని, తప్పించబడుటకు, రక్షింపబడుటకు, కాపాడబడుటకు దేవుడు తన బిడ్డలకు ఒక మార్గాన్ని ఏర్పరిచే దేవుడై ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమిటా మార్గం అంటే? ఓడ. నీ కొరకు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళ కొరకు నీ కొరకు నీవు ఒక ఓడను తయారు చేసుకో. అప్పుడు నోవాహు ఏం చేశాడంటే, ఆయనకి ఎన్నో లక్షల వేల ఎకరాలు ఉన్నాయంట. వ్యవసాయదారుడు కదా. ఆ కలపంతా కొట్టేసేసాడంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చితిసారపు మ్రానుతో అని ఉంటుంది వాక్యములో. వాడని దేంతో తయారు చేశాడు? చితిసారపు. ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసా? ఆ చితిసారపు మ్రాను నోవాహుదే. అది దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఆయన పొలములో ఉన్నటువంటి కలపంతా కూడా నోవాహు తీసుకుని వచ్చి సముద్రపు దరిన పేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నోవాహు ఓడను తయారు చేయడం ప్రారంభించాడు. ఆ సముద్ర మార్గములో వెళుతున్నారు కొంతమంది. అటు వెళ్ళేవాళ్ళు, ఇటు వెళ్ళేవాళ్ళు నోవాహును అడుగుతున్నారు, ఓ నోవాహు ఏం చేస్తున్నావు అనంటే నోవాహు చెప్తున్నాడు, ఇదిగో ఆకాశ తూములు తర్రబడతాయంట, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షం పడుద్దంట, జలప్రళయం రాబోతుందంట. ఈ జలప్రళయంలో
ఇదిగో ఈ భూమిని ఆకాశమును దేవుడు నాశనం చేయబోతున్నాడంట అని చెప్పి వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి వచ్చేవాళ్ళకి బోధించడం ప్రారంభించాడు నోవాహు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది వెళ్ళేవాళ్ళు ఊరికినే వెళుతారా? నోవాహు మాట చెప్పినప్పుడు ఏమంటారు? ఏంటి పిచ్చి మాటలు నోవాహు, నీ వయసు ఎంత? అప్పటికి నోవాహు వయసు సువార్తనే 120 సంవత్సరాలు బోధించాడంటే ఇంకా ఆయన ఎన్ని సంవత్సరాలు బతుకున్నాడు? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఆయన ప్రియులారా గమనించండి, అటు వెళ్ళేవారికి ఇటు వచ్చేవారికి పోయేవారికి ఏం చేస్తున్నాడంటే సువార్తను బోధిస్తున్నాడు. ఏమిటా సువార్త అని అంటే ఒక నూతనమైన బోధ, ఒక నూతనమైనటువంటి వర్తమానము, ఒక నూతనమైనటువంటి సందేశాన్ని 2000 సంవత్సరాల వరకు కూడా ఆ కాలములో ప్రజలు విననటువంటి వార్తను, సందేశాన్ని, వర్తమానాన్ని నోవాహు దేవుని చేత బోధింపబడిన వాడై ఆ కాలంలో ఆ ప్రజలకు బోధించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు నోవాహుని ఏం చేస్తున్నారు తెలుసా? అపహాసం చేస్తున్నారంట. క్రీస్తు బిడ్డ అని చెప్తున్నాడు. ఏం చేస్తున్నారు? అపహాసం చేస్తున్నారంట, హేళన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హేళన చేస్తూ, అపహాసము చేస్తూ, ఎకిలి నవ్వులు నవ్వుతూ ఈ నోవాకి, ఈ వృద్ధుడికి, ఈ ముసలివాడికి ఏ పని లేదు, బాట లేదు. ఆ పొలంలో ఉన్నటువంటి ఆ కలపంతా కూడా కొట్టేసేసాడు అని చెప్పి ప్రియులారా గమనించండి, నోవాహుతో ఈ అపహాసుకులందరూ కూడా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అక్కడ నోవాహు అంటున్నాడు, ఏమో నాకు తెలీదు, నాకు విద్య లేదు, నేనేం పెద్ద చదవని కాను, నేను ఎన్నడూ కూడా పాఠశాలకు వెళ్ళినటువంటి వ్యక్తిని కాను. నేను నాకు తెలిసినంత వరకు నాకు వ్యవసాయం చేయడం తెలుసు. నాకు తెలిసినంత వరకు గొర్రెల మందలను, పశువులను, గాడిదలను, గుర్రములను మేపుటయే నా పని. నీకెవరు చెప్పారు వర్షం వస్తుందని అని అంటే నాతో దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు నాకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక 120 సంవత్సరములు ఒకే ఒక మాట పట్టుకున్నాడు. దాని యందు మాత్రమే విశ్వాసం ఉంచాడంట నోవాహు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆకాశంలో అయితే వర్షము లేదు. ఆమేన్. హల్లెలూయా. ఆకాశంలో వర్షము లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ కాలంలో ఉన్నటువంటి ఒక సైంటిస్టు నోవాహు దగ్గరకు వచ్చి, నోవాహు, మేము ఇప్పుడే ఆకాశంలోనికి, చంద్రమండలంలోనికి, అంతరిక్షంలోనికి ఇదిగో మా యొక్క పరిక్రమలు పంపించాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేము పంపించినటువంటి ఆ యొక్క పరిక్రమలలో అది కనిపెట్టింది. ఏం కనిపెట్టింది అని అంటే అక్కడ ఏ ఒక్క చుక్క కూడా నీటి బిందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేము గొప్పగా చదువుకున్నాం. ఈ రోజున మాకు ఎంత నాలెడ్జ్ ఉన్నది. మేము పిహెచ్డి చేశాం, ఎంబీఏ చదివాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిహెచ్డి చేసిన, ఎంబీఏ చదివిన, డాక్టర్ చదివిన, లేకపోతే ఇంజనీరింగ్ చదివిన ప్రియులారా, దేవుడు ఉన్నవి లేనట్టుగాను లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన.
దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది వరకు జరగని సంగతులు దేవుని చేత నోవాహు బోధించబడినాడు. ఏమిటో కాదా బోధ? ఏమిటా బోధ అనంటే, ఇదిగో ఆకాశములో నుంచి వర్షము రాబోతుంది, వర్షము కురబోతుంది, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షము కురబోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా అని చెప్పి ప్రియులారా నోవాహు బోధించాడు. అది వరకు జరగని సంగతి దేవుని చేత బోధించబడ్డాడు. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త వచ్చి నోవాహుతో చెప్పాడు, మేము మా పరికరాలను ఇదిగో ఆకాశంలోకి, ఆ యొక్క స్పేస్లోకి, ఆ యొక్క అంతరిక్షంలోనికి, ఆ చంద్రుడిపైకి మేము పంపించాము. నోవాహు, ఎందుకయ్యా అనవసరంగా ఈ కలపంతా, ఈ డబ్బంతా నాశనం చేస్తావు? నా మాట విని మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళిపో, మాకంటే నీకు ఎక్కువ తెలుసా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నోవాహు అంటున్నాడు, నాకైతే ఏమి తెలియదు కానీ నాతో మాట్లాడిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన నాతో చెప్పాడు, ఆయన నాతో మాట్లాడాడు, ఆయన నాతో మాట్లాడాడు. దేవుడు చెప్పిన మాట ఎన్నడూ కూడా నిరర్థకము కాదు. ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మాట్లాడే ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుంది. దేవుడు చెప్పే ప్రతి మాటకు, ప్రతి వాక్యానికి అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, నోవాహుతో దేవుడు చెప్పిన మాట దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆయన నోవాహు వాడ పూర్తి అయిపోయింది. నోవాహు వాడ పూర్తి అయిపోయింది. ఇప్పుడు దేవుడు అన్నాడు 3 అరలు పెట్టి కట్టమన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 3 అరలు పెట్టమన్నాడు. ఆయన ఒక దాంట్లో పక్షులు, జంతువులు అన్నీ ఉంచాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఒక అరలో వీళ్ళే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కిందేమో వాళ్ళకి కావలసిన సామాగ్రి అంతా కూడా ఉంచుకున్నారు. చూడండి ప్రియులారా, గమనించండి. అందరూ కూడా దేవుడు చెప్పాడు నోవాకి, నోవాహు, ఈ సృష్టిలో నా ద్వారా ఏదైతే సృష్టించబడిందో, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జంతువు, ప్రతి పక్షి ఏదైతే ఉన్నదో వాటన్నిటిని కూడా జతలుగా తీసుకొని వచ్చి వారిలో పేర్చమన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వారిలోకి రమ్మని చెప్పాడు. వచ్చాయి. దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టిలో ఉన్నటువంటి ప్రతిది కూడా ఆ వారిలోకి వచ్చిన జంతువులు కానీ, పక్షులు కానీ మొత్తం. దేవుడు నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీవు, నీ భార్య, నీ 3 కోడళ్ళు, కొడుకులు మొత్తం వాళ్ళలోకి వెళ్ళమన్నాడు. వెళ్ళిపోయారు. దేవుడు డోర్ వేసేసేసాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ డోర్ వేసిన తర్వాత 7 రోజుల వరకు వర్షం పడలేదంట. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు గడిచింది. ఒకరోజు గడిచిన తర్వాత అపహాసుకులు, దుష్టులు, ఏమండి చూడండి, 1వ కీర్తనలో ఎవరున్నారు? దుష్టుడు, అపహాసుకులు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 1వ కీర్తన 1 నుంచి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండు. చాలు, ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు మనకు. ఎవరంట? దుష్టుడు, అపహాసుకులు. ఇప్పుడు నోవాహు దగ్గరికి ఆ దుష్టుడు, అపహాసుకులు వచ్చి గేలు చేస్తూ, అపహసిస్తూ, అవమానపరుస్తూ, నోవాహు 120 సంవత్సరాలు నువ్వు వారిని కట్టావు,
ఏది వర్షం ఏది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు వెళ్ళావు, నీ భార్య, నీ పిల్లలు అందరి లోపల ఉంచుకున్నావు. ఇదిగో ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటిని కూడా వారిలోకి చేర్చావు. అయితే ఏది వర్షం ఏది? నోవాహు అంటున్నాడు, ఇదిగో నాకు తెలీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చెప్పాడంతే. అది జరగని జరగకపోని అది నాకు సంబంధించిన విషయము కాదు. నేనైతే దాని మీదనే విశ్వాసం ఉంచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 3 కొడుకులు వచ్చారు. బయటోళ్ళు అయిపోయారు. బయటోళ్ళు హేళన చేసి, అవమానపరిచి, గేలు చేసి వాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ మొదలైంది? ఇంట్లో మొదలైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ మొదలైంది? ఇంట్లో మొదలైంది. ఎవరింట్లో? నోవాహు ఇంట్లోనే మొదలైంది. ఏ నాన్న వర్షం వస్తుంది అన్నావు కదా, ఏది? ఇప్పుడు 40 రోజులు దాటిపోయింది. మరలా అదిగో 7 రోజులు ఇంకా గడుస్తున్నాయి కదా, ఏది నాన్న అంటే ఆయన అంటున్నాడు, ఏమో నాకేం తెలుసు వర్షం వస్తుందని. ఇది నేను పుట్టించిందా? ఇది నేను చెప్పిందా? ఇది నాకు అవసరమా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నేను చెప్పింది కాదు, నేను పుట్టించింది కాదు. ఇది దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వర్షం వస్తుందో రాదో అది నాకు సంబంధించిన కార్యం కాదు. అది దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను. దేవుడు ఈ వాడుని కట్టమన్నాడు, కట్టాను. ఈ వాడులోకి ఇదిగో జంతువులు చేర్చమన్నాడు, చేర్చాను. ఈ వాడులోకి మనల్ని వెళ్ళమన్నాడు, వెళ్ళాం. అంతవరకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం జరగబోతుందో నాకు తెలియదు, కానీ వర్షం వస్తుంది. ఆయన చెప్పినోడు, ఆయన దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మానవుడు కాదు చెప్పింది, ఆయన మనిషి అయితే నిజంగా ఆయన మాట అది జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ ఆయన దేవుడు. చెప్పిన ఆయన దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి సరే వస్తుంది అన్నాడు కదా, కొంచెం చూద్దాం, ఒకరోజు చూద్దాం. 40 రోజులు బయట వారి ద్వారా నోవాహు పరీక్షించబడితే ఇంట్లో వాళ్ళ ద్వారా మరలా 7 రోజులు పరీక్షించబడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పెద్ద కుమారుడు అడిగాడు, ఆయనకు చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ 2వ వాడు వచ్చాడు. ఏ నాన్న వర్షం పడుతుంది అన్నావుగా, ఏది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన భార్య వచ్చి చేతులు కట్టుకొని, ఏ నాన్న ఏమైంది? వర్షం ఏది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు అంటున్నాడు, నాకేం తెలుసు నాయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది? ఎక్కడుందో వర్షం? ఆమేన్. హల్లెలూయా. నోవాహు అంటున్నాడు, నాకు తెలియదు నాయన, దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చెప్పమన్నాడు, నేను చెప్పాను. ఆ మాట మీద మీరు కూడా విశ్వాసం ఉంచండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒకవేళ జరగకపోయినా అది మనకు సంబంధించింది కాదు. ఇప్పుడు ఒకవేళ జరగకపోతే ఆయన నామానికే అది అవమానము. ఒకవేళ జరిగిందనుకో అది చరిత్రలో నిలబడే కార్యం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చరిత్రలో నిలబడే కార్యము. అది వరకు జరగలేదు కదా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అది ఒక చరిత్ర. ఆమేన్. హల్లెలూయా. అది వరకు జరగని సంగతులు, అది వరకు ప్రజలు చూడని కార్యము, అది వరకు 2000 సంవత్సరాల వరకు కూడా ఎన్నడూ ఎప్పుడు ప్రజలు కని విని ఎరగని సంగతులు నోవాహు దేవుడు బోధించాడు. ఆ బోధ పట్టుకున్నాడు నోవాహు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ 3వ వాడు వచ్చాడు. లేదు నాన్న వర్షం, నువ్వు వచ్చావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలియదు నాన్న, దేవుడు చెప్పమన్నాడు, చెప్పా. ఆయన కూడా వెళ్ళి పక్కన కూర్చున్నాడు. ఆఖరిలో వచ్చింది ఎవరు? యోబు దగ్గరికి ఆఖరిలో వచ్చింది. ఆఖరిలో వచ్చింది ఎవరు?
యోబును శోధించింది ఎవరు? భార్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భార్యలో దయ్యము దూరి యోబును శోధించింది. అలాగే వాడలో నోవాహు భార్య లాస్ట్లో వచ్చింది. ఏమయ్యా పిల్లలు అడుగుతుంటే అర్థం కాలేదు నీకు? ఏమైంది? ఏది వర్షం? ఏది? ఎప్పుడు వెళ్తాం అసలు ఈ దీంట్లో నుంచి బయటికి? ఈ యొక్క కట్టడి నుంచి నోవాహు ఏం చేసినాడు? అక్కడ ఏం చేశాడు? ఆ వాడలో ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. నోవాకి కానీ క్షమించండి, నోవాకు కుమారులకి, నోవాకు కోడళ్ళకి, నోవాకు భార్యకు ఆ వాడలో ఉంటే చాలా అభ్యంతరకరంగా ఉంది వాళ్ళకి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ఏదో ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టు ఉంది వాళ్ళకి, ఏదో అగ్ని మీద కూర్చోబెట్టినట్టు ఉంది వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదొక ముళ్ళ కంచి నాకు కనబడుతుంది. ఏంట్రా మా నాన్న ఇట్లా చేస్తున్నాడు? అసలు లోకం చూడ ఎంత పచ్చగా నిగనగలాడుతూ ఉంది. లోకంలో సినిమాలు ఉన్నాయి, లోకంలో షికారులు ఉన్నాయి, త్రాగుడు ఉంది, వ్యభిచారం ఉంది. ఏమండి లోకం ఎలా ఉంది? చాలా పచ్చగా ఉంది. మా నాన్న ఇదంతా విడిచిపెట్టి ఇదేంది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన కూడా బహుశా అని ఉంటాడు, ఒకవేళ నోవాకు కూడా అని ఉంటాడు అన్నమాట. నువ్వు కూడా మూర్ఖురాలివి మాట్లాడుతున్నావు అనే నోవాకు కూడా తన భార్యతో అనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, చాలా మందికి నిజం చెప్తే ఆ నిజం నచ్చదు. ఆమేన్. హల్లెలూయా. వాస్తవాలు నచ్చవు ప్రజలకి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు నోవాకు నిజం చెప్తున్నాడు, వాస్తవాలు చెప్తున్నాడు. అక్కడ అది నోవాకు మాత్రమే తెలుసు. నోవాకి ఒక ప్రత్యక్షత ఉంది, ఒక బయలుపాటు ఉంది. దేవుడు అంటే ఒక బయలుపాటు, దేవుడు అంటే ఒక ప్రత్యక్షత, దేవుడు అంటే అది ఒక విలువ. ప్రియులారా గమనించండి, ఆ విధమైనటువంటి ప్రత్యక్షత నోవాకు ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతతో నోవాకు నిలబడ్డాడు అక్కడ. ఆ బయలుపాటుతో నోవాకు నిలబడ్డాడు అక్కడ. అది గతంలో జరగకుండా ఉండొచ్చు, గతంలో దేవుడు ఎప్పుడు కూడా వాటి గురించి మాట్లాడకుండా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాలంలో దానిని నమ్మేవాళ్ళు లేరేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని నమ్మే వ్యక్తి నేనున్నా కాబట్టి దేవుడు నాకు ఆ విషయాలు చెప్పాడు. అవును, వాస్తవం అది. ఎందుకంటే దేవుడు ఏదైనా కార్యం చేసేటప్పుడు దాన్ని గ్రహించే ప్రజలు ఆ కాలంలో ఉండాల. ఉన్నప్పుడే దేవుడు ఆ కార్యాన్ని బయటికి తీసుకొని వస్తాడు, బోధిస్తాడు. ఆ కాలంలో ఆ ప్రజలు లేరనుకోండి, దేవుడు ఎప్పుడు కూడా ఆ అర్థం కాని విషయాలు దేవుడు ఆ కాలంలో వాళ్ళకి బోధించాడు. ఇందును బట్టి మనకు అర్థమవుతుంది అది. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సైన్స్కు అందనటువంటి విషయాలు నోవాకు బోధిస్తున్నాడు, ఒక గొర్రెల కాపరి బోధిస్తున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యవసాయదారుడు బోధిస్తున్నాడు ఇక్కడ. అక్కడ చాలా విద్యావంతులు, గొప్ప గొప్ప మేధావులు, సైంటిస్టులు, ఏమని విద్యావంతులు, వైద్య శాస్త్రం కలిగిన వాళ్ళు, టెక్నాలజీ కలిగిన వాళ్ళు, అన్ని శాస్త్రాలు కలిగిన వాళ్ళు అక్కడ ఆ కాలంలో గుంపు వాళ్ళు ఉన్నారు అక్కడ. అందుకే ప్రభు అన్నాడు కదా, యేసుక్రీస్తు ఏమన్నాడు? లోతు నోవాహు దినములలో జరిగినట్లుగా నా రాకడ. ఆ దినాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడున్న ఈ దినాలే నోవాహు దినాలు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ కాలంలో ఏ విధంగా అయితే అపహాసుకులు ఉన్నారో నోవాహు కాలంలో కూడా అపహాసుకులు ఉన్నారు. ఈ కాలంలో ఏ విధంగా అయితే దుష్టులు ఉన్నారో నోవాహు కాలంలో కూడా దుష్టులు ఉన్నారు. వాక్యమును అపహసించేవాళ్ళు, వాక్యమును గేలి చేసేవాళ్ళు, వాక్యమును అవమానించేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అటువంటి దినాల్లో మనం ఈ రోజున జీవిస్తూ ఉన్నాం. సైన్స్కి అందనటువంటి విషయాలు, పరిశోధకులకి అందనటువంటి సంగతులు. అందుకే బైబిల్లో ఇంకో మాట రాయబడింది, ఏంటో తెలుసా? జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి ఏమంటున్నాడు అక్కడ? పసిపిల్లలకు నేర్పితివని నిన్ను స్తుతించుచున్నామని చెప్పి యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాడు అక్కడ. జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు ఏం చేశాడంటే ఆయన మరుగుపరిచాడు. మరి ఎవరికి నేర్పిస్తున్నారు? పసిపిల్లలకు. పసిపిల్లలు అంటే పసిపిల్లల యొక్క మనస్తత్వం, అంటే నేర్చుకునే మనస్తత్వం. పసిపిల్లవాడిది రాసే స్థానం కాదు, పసిపిల్లవాడిది రాసే స్థానం కాదు, చదివే స్థానం కాదు అది. ఏమంటున్నాడు అక్కడ అంటే నేర్చుకునే వాళ్ళకి, ఎవరైతే ఆయన సన్నిధిలో దీనత్వం కలిగి, వినయము విధేయత కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి, దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, దేవుని యొక్క వాక్యం పట్ల విధేయత కలిగి, దేవుని యొక్క వాక్యం పట్ల భయము భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే తన సంగతులన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే బయలుపరుస్తాడు, ఆయన నేర్పిస్తాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జ్ఞానులకును, జ్ఞానులకు ఈ సంగతులు తెలియజేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారండి? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. త్రోసేస్తారు. వివేకులకు ఈ సంగతులను బయలుపరిస్తే వాడు ఏం చేస్తారు? త్రోసిపుస్తారు, హేళన చేస్తారు, గేలు చేస్తారు. అబ్బో చెప్పుకొచ్చాడండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వరకు చూడనటువంటి సంగతులను నోవాహు దేవుని చేత బోధించబడటం వల్ల, ఆ బోధ మీద నోవాహు విశ్వాసం ఉంచడం వల్ల నోవాహు విశ్వాసపరుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నోవాహు ఎప్పుడు కూడా అంతరిక్షంలోకి వెళ్ళినవాడు కాదు. అంతరిక్షంలో పరిశోధన చేసిన ఉన్నాయా లేవా, వెళ్ళొచ్చిన తర్వాత నేను కూడా చెప్తాలే అని చెప్పినటువంటి వ్యక్తి కాదు. ఎన్నడూ కూడా ఆయన అంతరిక్షం వైపు చూడలేదు. ఎన్నడూ కూడా ఆయన అక్కడ ఉందో లేదో అవిశ్వాసం అనేది నోవాహులకు రాలేదు. ఏ మాత్రము కూడా అవిశ్వాసం అనేది నోవాహులకు కనబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసమును బట్టి మాత్రమే అది వరకు జరగని సంగతులు దేవుని చేత బోధింపబడిన వాడై రక్షింపబడెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు నుంచి, ఆదాము నుంచి నోవాహు వరకు ఎన్ని వేల సంవత్సరాలు అని చెప్పాను? 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరములలో దేవుడు ఒక నూతనమైన బోధతో, ఒక క్రొత్త బోధతో, అది వరకు ఎన్నడూ కూడా బోధించినటువంటి సంగతులు, ఎరగినటువంటి సంగతులతో ఇదిగో దేవుడు ఒక కొత్త నూతన బోధతో భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు నుంచి మరలా యేసుక్రీస్తు వరకు మళ్ళా 2000 సంవత్సరాలు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నోవాహు నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. ఆమేన్. హల్లెలూయా. అంటే 2000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు ఏం చేయబోతున్నాడంటే సైన్స్కి అందనటువంటి విషయాలు బయలుపరుస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. యేసుక్రీస్తు పుట్టక ముందు ఆయన ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాడు. ఇశ్రాయేలు అందరూ కూడా అక్కడ ఎక్కడున్నారు? కనాను దేశం, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలు కోసము దేవుడు ఎంతో మంది ప్రవక్తలను ఆయన పంపించాడు. మోషేను పంపించాడు, యెహోషువను పంపించాడు, యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు, ఏమండి ఇట్లాగా మొత్తం ప్రియులారా గమనించండి, 40 మంది ప్రవక్తలను పంపిస్తా వచ్చాడు ఆయన.
పాత నిబంధన అంతా కూడా. ఎందుకని అని అంటే వాళ్ళ జీవితాలను సరిచేయడానికి. ఎవరి జీవితాలను? ఇశ్రాయేలు యొక్క జీవితాలను సరిచేయడానికి. ఇశ్రాయేలులను ఎప్పుడు కూడా అప్పటికప్పటికే వాళ్ళు దేవుని నుంచి తొలగిపోకుండా ఉండడానికి దేవుడు ఎప్పటికప్పుడు దేవుడు ఒక ప్రవక్తని ఎన్నుకొని ఆ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ, బుద్ధి చెప్పుతూ, ఖండిస్తూ ఒక సరైనటువంటి మార్గంలో ఆయన ఏం చేస్తున్నాడంటే నడిపిస్తా వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పటికప్పుడు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నడూ కూడా విడిచిపెట్టారు. ఆయన ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు దేవుని దూషించినప్పటికీ, ఇశ్రాయేలు దేవుని అవమానపరిచినప్పటికీ, ఇశ్రాయేలు దేవునిని తన యొక్క కట్టడలను, వాగ్దానాలను, ఆజ్ఞలను పాటించకపోయినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో ఒక ప్రవక్తను పంపిస్తా ఉన్నాడు ఆయన. ఆ ప్రవక్త ద్వారా వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన సరి చేస్తా ఉన్నాడు. సరి చేసి మరలా వాళ్ళని తన వైపు ఆయన మళ్ళించుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. తన వైపు మళ్ళించుకుంటున్నాడు ఆయన. తన వైపు మళ్ళించుకుంటూ ఆయన వారితోనే ఉండాలని, వారితో జీవించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మోషేలాగా వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు, కానీ వాళ్ళు గ్రహించలేదు. ఇదిగో అగ్నిస్తంభం ద్వారా, మేఘస్తంభం ద్వారా 40 సంవత్సరాలు వాళ్ళని అరణ్యంలో నడిపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 40 కిలోమీటర్లు అనంట ఐగుప్తు నుంచి కనానుకి. ఎన్ని కిలోమీటర్లు? 40 కిలోమీటర్లు. ఈ 40 కిలోమీటర్లు వాళ్ళు నడిచి ప్రయాణం చేస్తే 10 రోజులేనంట. క్రీస్తు ప్రయాణం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రయాణం వాళ్ళది? 10 రోజులు. 10 రోజులు చేయవలసిన ప్రయాణము వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేశారు? 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? ఎందుకు అని అంటే వాళ్ళ పాపముల ద్వారా, వాళ్ళ యొక్క అవిధేయతల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు, సనిగారు, గొనిగారు, మోషే మీద తిరగబడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు. అయినా సరే దేవుడు వాళ్ళని విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మోషే కాలంలో మోషే అయిపోయింది. తర్వాత యెహోషువను దేవుడు లేపాడు. యెహోషువ పోయాడు. యెహోషువ తర్వాత ఎవరు వచ్చారు? న్యాయాధిపతులు వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. న్యాయాధిపతులు రూతు, ఎస్తేరు, ఇట్లాగా దేవుడు ఒక్కొక్క ప్రవక్తను లేపుకుంటూ ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు ఏం చేస్తా వచ్చారంటే సరి చేస్తా వచ్చాడు. సరి చేస్తూ యెషయా ద్వారా ఒక ప్రవచనం పలికాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆల్రెడీ హగ్గీతో దేవుడు మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, హబక్కుకు 3వ అధ్యాయము 2వ వచనం. త్వరగా. హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతూ ఉండగా దానిని తెలియజేయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సంవత్సరములు జరుగుతూ ఉండగా ఏం చేయాలంట? నూతన కార్యాన్ని
ఏం చేయమంటున్నాడు? తెలియజేయమంటున్నాడు ఆయన. నూతన కార్యమును మాకు తెలియజేయము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజల పక్షాన నుండి ఆయన ఏం చేస్తాడంటే నూతన కార్యములు చేసే దేవుడు ఆయన. నూతన క్రియ, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, ఒక నూతన క్రియను నేను చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమిటా క్రియ? యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం చదవండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 7వ అధ్యాయము. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడండి అక్కడ? ప్రభువు తానే ఒక సూచనను మీకు చూపించును. ఇప్పుడు చూడండి, దేవుడు మరలా ఇంకొక కార్యం చేయబోతున్నాడు ఇక్కడ. అది వరకు జరిగిన సంగతులు ఇప్పుడు చేయబోతున్నాడు మళ్ళా. ఆమేన్. హల్లెలూయా. నోవాహు దినములలో దేవుడు అప్పటి వరకు జరిగిన సంగతుల కార్యములు ఏమిటి అని అంటే జలప్రళయం రావటం, జలప్రళయంలో రావడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆకాశములో నుంచి వర్షము కురిపించడం. చూడండి 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయం, ఆదికాండము 8వ అధ్యాయం 2వ వచనం. అగాధ జలములు ఊటలను ఆకాశపు తూములను మూయబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 1-2 వచనాలు చదవండి. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువును విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడిను. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా ఇంకిపోచుండెను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందట? నోవాహు దినాల్లో వర్షం ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశములో నుంచి. ఆకాశపు తూములు తెరవబడ్డాయంట. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిసిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది సైన్స్ కు అర్థం కాని విషయం. ఆ దినాల్లో, నోవాహు యొక్క దినాల్లో సైన్స్ కు అర్థం కాని విషయం ఏంటంటే ఆకాశములో నుండి వర్షం వచ్చుట. ఎందుకని? అప్పటి వరకు కూడా ఆకాశములో నుండి ఎప్పుడు కూడా వర్షము పడలేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మరొక విషయము చేయబోతున్నాడు దేవుడు. మరొక విషయం, సైన్స్ కి అందనటువంటి విషయాన్ని, అది వరకు జరిగినటువంటి కార్యాన్ని దేవుడు మరొక కార్యాన్ని ఇక్కడ చేయబోతున్నాడు. ఏమిటి ఆ కార్యం అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం యెషయా, ఇది ఎప్పుడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? అసలు మనం విన్నామా? ఇప్పటికి 4000 సంవత్సరాలు జరుగుతుంది. అసలు కన్యక ఎట్లయినా గర్భం ధరిస్తుందంటవా? దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెషయా అంటున్నాడు, ఇదే అంటున్నాడు. ఏమన్నాడు యెషయా? ఏమో నాకేం తెలుసు,
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా అనగా అర్థం ఏంటంటే యెహోవాయే రక్షకుడు అని అర్థం. యెషయా అంటే అర్థం ఏంటంటే యెహోవా రక్షించువాడు అని అర్థం. ఆయన పేరులోనే ఉంది రక్షకుడని. ఎవరి పేరులో? యెషయా పేరులో ఉంది రక్షకుడని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, యెషయా ప్రవచించాడు, దేవుని ఆత్మ చేత బోధించబడ్డారు. దేవుని ఆత్మ చేత ఆయన బోధించబడి, ఆయన ఏదైతే దేవుని చేత పరిశుద్ధాత్మ చేత బోధించబడ్డాడో, ఏదైతే పరిశుద్ధాత్మ చేత ఆయన విన్నాడో, ఆ వినిన కార్యమును, ఆయనకు బోధించబడినటువంటి కార్యము ఏదైతే ఉన్నదో ప్రియులారా, ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాడు యెషయా. ఇదిగో అయా కన్యక గర్భవతి అయి కుమారుని కనబోతుంది. చూడండి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవిరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడే. మత్తయి సువార్త 2వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడి కనున ఉంటుంది. చదవండి. ఎన్నో వచ్చిన 1. ఓకే చదవండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టును అని ప్రభు తన ప్రవక్త ద్వారా మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు అర్థము భాషాంతరమునకు దేవుడు మనకు తోడై ఉండనని అర్థము. చాలు 20వ వచనం నుంచి ఒకసారి చదవండి. 20వ వచనం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు సందేహపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుము. చాలండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు యెషయా ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము, ఇక్కడ గాబ్రియేలు వచ్చి యోసేపుతో మాట్లాడుతున్నది. ఏమని? ఇదిగో ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనము ఏదైతే ఉన్నదో ఆ ప్రవచనము ఇప్పుడు ఏం జరుగుతుందంట? నెరవేర్పు జరుగుతున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రవచనం ఇప్పుడు నెరవేర్పు జరుగుతుంది. ఏమిటా ప్రవచనము? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని. ఇది సాధ్యమా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరియ దగ్గరకు గాబ్రియేలు వచ్చింది. గాబ్రియేలు వచ్చి ఆ సంగతిని ఆమెకి బోధిస్తా ఉంది. దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అది 2వ అధ్యాయం అనుకుంటా, లూకా సువార్తలో ఉంటుంది. చూడండి, గాబ్రియేలు వచ్చి మరియతో మాట్లాడుతూ ఉంటుంది. 26వ అధ్యాయం లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత
గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిను కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైనని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగిన దానినే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, ఇక్కడ మరియా ఒక మాట అంటుంది. ఇక్కడ ఏమంటుందంటే, నేను పురుషుని ఎరుగని దానను, ఇది నాకు ఎలా సాధ్యము? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ మాటల అర్థం ఏంటంటే, గర్భం ధరించాలంటే ఎవరు ఉండాలి? పురుషుడు ఉండాలి, భర్త ఉండాలి. ఒక స్త్రీకి భర్త ఉండాలి. భర్త లేకుండా ఏ స్త్రీ కూడా గర్భము ధరించదు. అంటే ఈ లోకంలో ఇప్పుడు గర్భం ధరిస్తున్నారు లేండి, అది వేరే విషయం, మనం దాని గురించి మాట్లాడుకోవటం లేదు. కానీ అసలు ఒక స్త్రీ గర్భం ధరించాలంటే ఖచ్చితంగా ఆమెకి వివాహం జరగాలి. ఆ వివాహముతో ఆ వివాహమైన భర్తతో ఆమె సంసారం చేసినప్పుడు వాళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడంటే గర్భఫలం ఇస్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంతానం కలుగు చేస్తున్నాడు ఆయన. అదే వాక్యంలో రాయబడింది. అక్కడ ఏమని, కీర్తన గ్రంథంలో ఏమని రాయబడింది అంటే, సొలొమోను అంటున్నాడు 127వ కీర్తనలో, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుమారుడు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానము. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అది పరిశుద్ధమైన వివాహం, అది పవిత్రమైన వివాహం, అది వాక్యము చేత ఒకరు జతపరచబట్టం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ లోకములో ఒక స్త్రీ బిడ్డను కనాలి అని అంటే ఆమెకి ఏమై ఉండాలి? వివాహమై ఉండాలి. ఆ వివాహం ద్వారా ఇవ్వబడిన భర్త ద్వారానే ఆమెకు సంతానం అనేది కలుగు చేయబడుతున్నది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, కన్యక గర్భము ధరిస్తుంది అని చెప్తున్నాడు ఆయన. ఇది సైన్స్ కి అందరిన విషయమేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరీకి తెలుసు అంటే, నాకు పెళ్లి కాలేదు కదా, పెళ్లి కాకుండా నేను ఎట్ట బిడ్డలు కంటాను. ఆమె వయసు అప్పటికి 16 సంవత్సరాలే అయినప్పటికీ ఆమె ఏమంటుంది దూతతో, నాకు ఇంకా వివాహం జరగలేదుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను పురుషుని ఎరుగిన దానినే. చూడండి, పురుషునిలో నుండి జీవకణం అనేది స్త్రీలోనికి, గర్భాశ్రమంలోనికి వెళుతున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క స్త్రీ యొక్క గర్భాశయంలో అండం అనేది ఉత్పత్తి చేయబడినప్పుడు, ఆ అండము ఈ శుక్రకణముతో ఈ రెండు ఏకమైనప్పుడు, అప్పుడు ఆ రెండు గర్భసంచులు ఏమవుతున్నాయంటే ఫలదీకరణ చెందుతా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక కన్యక అంటే పురుషుని సాంగత్యము లేకుండా, పురుషుని యొక్క సంపర్కము లేకుండా ఇక్కడ కన్యక ఏం చేస్తుందంటే
గర్భము ధరిస్తుంది. అది ఎలా ధరిస్తుంది అని అంటే ప్రియులారా, పరిశుద్ధాత్మ వలన సర్వోన్నతుని యొక్క శక్తిని ఆమెను ఏం చేస్తుందంట, కమ్ముకుంటుంది. చూడండి, క్రీస్తు ప్రణాళిక చెప్తున్నాడు. దీనికి ఆయన సరైనటువంటి నిర్వచనం చెప్పాడు. ఆయన దేవుడు ఈ యొక్క అగాధ జలముల పైన ఆయన ఏం చేస్తున్నాడంట, అల్లాడుచున్నట్టు అంటే అర్థం ఏంటంటే ఆ నీళ్ల మీద ఆయన ఏం చేశాడంటే పొదిగాడంట. అంటే కోడి గుడ్లు పెట్టి ఆ గుడ్డులో నుంచి పిల్ల బయటకు రావాలనంటే ఏ కోడి అయితే గుడ్లు పెట్టిందో ఆ కోడిల్ని ఆ గుడ్ల మీద ఏం చేయాలి, పొదగాలి. పొదిగినప్పుడు ఆ కోడిలో ఉన్నటువంటి వెచ్చదనము వల్ల ఆ గుడ్డులో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ యొక్క తెల్ల స్వన పచ్చ స్వన ఏమవుతుందంటే అది ఒక పిల్లగా తయారవుతుంటది ఆ వెచ్చదనం వల్ల. అంటే 21 రోజుకి ఆ పిల్ల తయారై వస్తుంది. అంటే అక్కడ ఏముంది, వెచ్చదనం ఆ గుడ్ల మీద కలగాలి, ఆ గుడ్లు కలగాలి, వేడి తగలాలి. వాటి ద్వారానే అక్కడ ఏమవుతుందంటే ఫలదీకరణ చెందుతుంది లోపల. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు ఈ జలముల మీద ఆయన ఏం చేస్తున్నాడంటే అల్లాడుచున్నాడు అని అంటే పొదుగున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే బైబిల్ ఏముంటుంది అంటే ఆ జలములు ఈ జలములు వేరుపరచగా. చూడండి ఆదికాండము ఒకసారి అక్కడ చూద్దామని. ఆయన అగాధ జలముల పైన ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచ్చినాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు, 6వ వచనం ఒకసారి చదవండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ జలములు ఈ జలములు అంటే ఎన్ని జలాలు ఉన్నాయి అక్కడ? 2 ఉన్నాయి. అంటే ఆయన జలముల మీద ఏం చేశాడు, పొదిగాడు. పొదిగినప్పుడు ఏమైంది అంటే అవి 2గా చేర్చబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగును హల్లెలూయా. అప్పుడు 2గా చేర్చబడ్డాయి కనుక ఆ జలముల మధ్య ఏమొచ్చిందంట, ఒక విశాలమైనటువంటి స్థలం వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును హల్లెలూయా. చూడండి 7వ వచనం. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుని స్తోత్రం కలుగును హల్లెలూయా. 9వ వచనం. దేవుడు ఆకాశము కిందనున్న జలము దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక్క చోటనే కూర్చబడి 6 నేలను కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమైన దేవుడు 6 నేలకు భూమి అని పేరు పెట్టెను. దేవుడికి స్తోత్రం కలుగును హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు అగాధ జలముల పైన ఏం చేసినాడు, పొదిగాడు. పొదిగినప్పుడు ఆ వేడికి ఏమైందంటే 2గా చీలిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును హల్లెలూయా. ఒక జలం పైకి వెళ్ళిపోయింది, ఒక జలం ఏమో కిందకి వెళ్ళిపోయింది. ఆ జలానికి ఈ జలానికి మధ్యలో ఉన్నటువంటి ఈ 6 నేలకు ఆయన ఏం చేసినాడంటే భూమి అని పేరు పెట్టాడు. ఆయన పొదిగాడు. ఆయన నేల మీద ఏం చేశాడు, పొదిగాడు. ఇప్పుడు కన్యక గర్భం ధరిస్తుంది. ఎలా ధరిస్తుందంట, అక్కడ ఏం రాయబడుతుందంటే సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే సర్వోన్నతుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ ఆమె మీద ఏం చేస్తున్నాడంటే పొదుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆయనే ఆ గర్భాశయంలోకి వెళ్ళి మరి ఒక గర్భాశయంలోకి వెళ్ళి జీవకణాన్ని ఉత్పత్తి చేశాడు. ఆయనే దేవుడికి స్తోత్రం కలుగును హల్లెలూయా. జీవకణమును ఉత్పత్తి చేసి మళ్ళా అదే గర్భసంచిలో ఆయన అండమును కూడా ఉత్పత్తి చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును హల్లెలూయా. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి ఆయన, జీవకణమును
అండమును రెండును ఆయనే కన్య మరియ గర్భములో సృష్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయాని అడిగారంట, ఆ కాలంలో ఉన్నటువంటి ఈ సైన్సిస్టులు, అపహాసుకులు, దృష్టులు, వీళ్ళంతా కూడా యెషయాని గుమ్ముకూడిపోయారంట. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని అంటుందని ఎప్పుడైతే ప్రవచించాడో, ఆ ప్రవచనం ఎప్పుడైతే ప్రజలు విన్నారో, మహా జ్ఞానం కలిగిన వాళ్ళు, వేద పండితులు, శాస్త్రజ్ఞులు, పరిశోధకులు, వైద్య శాస్త్రం కలిగిన వాళ్ళు, ఇది ఏ శాస్త్రానికి సంబంధించింది? వైద్య శాస్త్రానికి సంబంధించింది. ఈ వైద్య శాస్త్రం కలిగిన వాళ్ళందరూ కూడా వచ్చేసేసారు యెషయా దగ్గరికి. యెషయా, ఏం అడుగుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు అసలు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మన వైద్య శాస్త్రమునకే అందని కార్యం ఇదే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీకు తెలుసు కదా పిల్లలు ఎలా పుడతారో. మరి ఇదేంటి, నువ్వు కన్యక గర్భం ధరిస్తుందని చెప్పి ప్రవచిస్తున్నావే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటికి 4000 సంవత్సరాలు అయిందే. ఈ 4000 సంవత్సరాల్లో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా ఒక కన్యక గర్భం ధరించడం నువ్వు చూసావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా అన్నాడు, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నాకు అసలు తెలియదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పిన అంతే. దేవుడు చెప్పమన్నది ఏదైతే ఉందో అది చెప్పడమే నా పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే దాని యందు విశ్వాసం ఉంచుతున్నాను. అది వరకు జరగలేదు కదా యెషయా. ఎలా దేవుడు చెప్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాకు దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమిటి? ఆకాశంలో నుంచి వర్షం వస్తుంది చెప్పినాడు. మరి ఆ కార్యం జరగలేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అది జరిగినప్పుడు ఇది ఎందుకు జరగదు? యెషయా, అది వేరు ఇది వేరు, నువ్వేం మాట్లాడుతున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కార్యము వేరు, ఈ కార్యము వేరు. యెషయా అయితే అయి ఉండొచ్చు, ఆ కార్యము వేరే అయి ఉండొచ్చు, ఈ కార్యము వేరే అయి ఉండొచ్చు, కానీ దేవుడు చేయడానికి ఆయన సమర్థత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ శూన్యముల నుండి వృద్ధులు కలుగునుగా కానీ పలికినప్పుడు అయ్యి బయటకు వచ్చాయి కదా. సూర్యుడు కలుగునుగా కానీ పలికినప్పుడు సూర్యుడు వచ్చాడు కదా. ఖగోళ శాస్త్రము కలుగునుగా కానీ పలికినప్పుడు అవి కలిగినాయి కదా. ఏటి వేటి స్థానంలో అవి ఉండి అవి పని చేస్తున్నాయి కదా. ఏది దీని సృష్టి అంతటిని నడుపుతున్నది? దేవుడే కదా. అప్పుడు ఆయనకి ఎందుకు అసాధ్యం కాదు? ఆయనకి ఎందుకు సాధ్యం కాదు ఇది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఎందుకు సాధ్యం కాదు? ఆయనకు సమస్తము సాధ్యమే. యెషయా అంటున్నాడు, ఆయనకు సమస్తము సాధ్యమే. మీరు నమ్మండి, నమ్మకపోండి, కానీ నేనైతే దీని యందు విశ్వాసం ఉంచుతున్నాను. ఆ ప్రవచనం పలికినప్పుడు యెషయా ఆయన పలికినటువంటి 600 సంవత్సరాలకి ఆ ప్రవచనం నెరవేర్పు జరిగింది. యెషయా లేడు, చనిపోయినప్పటికీ. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సైన్స్కు అందనటువంటి విషయాలు, అప్పటి వరకు జరిగినటువంటి కార్యాలను దేవుడు చేయడానికి సమర్థత కలిగిన వాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ప్రజలు ఎప్పుడు ఎన్నడూ విననటువంటి సంగతులను దేవుడు బోధించే దేవుడై ఉన్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన, సమర్థత కలిగిన దేవుడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దీని గురించి క్రీస్తు బ్రహ్మ చాలా సందేశాల్లో మాట్లాడాడు ఆయన. ఆ కాలంలో నుండి శాస్త్రులు, పరిశీలు, సద్దుకాయలు, మత బోధకులు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోతున్నారు. ఇక్కడ
ఆశ్చర్యపోతున్నాడు. శాస్త్రులు అంటే ఎవరు? సైన్సిస్టులు, పరిశోధకులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, గొప్ప గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు, పండితులు, వీళ్ళందరూ కూడా ప్రియులారా గమనించండి. అందుకనే యేసుక్రీస్తు పుట్టినప్పుడు అది వాడు నమ్మలేదు కనుకనే వాడి తల్లి వాడిని అక్రమంగా కన్నది. చూడండి, యోసేపు కూడా ఆ కార్యాన్ని ఏం చేశాడు? ఆయన అనుమానించాడు. ఆమెను రహస్యముగా విడనాడాలనుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమెను అవమానపరచున్నోళ్ళక రహస్యముగా ఆమెను విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. కానీ యోసేపు ఆ కలవరముతో, ఆ భయముతో ఆయన పడుకుని నిద్రపోతున్నాడు. ఆ రాత్రే గాబ్రియల్ వచ్చి ఇదిగో యోసేపుతో మాట్లాడుతుంది. యోసేపు, భయపడకు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు సందేహపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకున్నది అని చెప్పి ఎప్పుడైతే ఆయన ధైర్యపరిచింది, చూసారా? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరియ గర్భం విషయంలో ఆనాడు ఏ సందేహాలు అయితే ఉన్నాయో ఈ రోజు కూడా అదే సందేహాలు ఉన్నాయా లేవా? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పటికి కూడా అది మిస్టరీయే. క్రీస్తు బ్రహ్మ ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి దాని గురించి బోధించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పటికి కూడా అది మిస్టరీయే. క్రైస్తవులు ఇదిగో కన్యక గర్భవతి ధరించింది, కుమారుని ధరించింది అని చెప్తున్నారు, కానీ అంతా ఒట్టిదే, అంతా అది ఉట్టుట్టి బోటకమే, నాటకమే అది. ఎందుకని? వాడికి తెలియదు అసలు ఎట్టు పుట్టాడో. మన యూట్యూబ్లో నేను ఒక కార్యం చూశాను. ఒక పాస్టర్ అంటున్నాడు, ఆయన జీవకణమేమో దేవుడు సృష్టించాడంట, అండం మాత్రము మరి ఒక అండాన్ని దేవుడు ఉపయోగించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సగము ఆయన పని చేసి సగము ఒక మానవుని దేవుడు వాడు ఉపయోగించుకుంటాడు అక్కడ. అలాగైతే ఆయన దేవుడుగా ఉండలేడు. ఒకవేళ నిజంగా మరి ఒక అండాన్ని దేవుడు ఉపయోగించుకుంటే యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మానవ కోటికి ఏ మాత్రము కూడా రక్షణ లేనే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కన్య యొక్క గర్భములో, ఒక కన్య యొక్క గర్భములో ఆయనే ఒక జీవకణాన్ని సృష్టించాడు. ఆయనే అండమును సృష్టించాడు. అండములోకి సృష్టించి అండములోకి జీవకణాన్ని పంపించి ఆ గర్భాశయములో పిల్లలు కేవలము ఆ యొక్క పొదుగును మాత్రమే, ఆ యొక్క మరియను తీసుకున్నాడు ఆయన. పొదుగు, ఆ పొదుగు మాత్రమే. ఆమెలో ఉన్నటువంటి రక్తాన్ని కానీ, ఆమెలో ఉన్నటువంటి అండాన్ని కానీ, ఆమెలో ఏది కూడా దేవుడు ఉపయోగించుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరియలో దేవుడు ఏదైనా సరే ఉపయోగించుకుంటే ఆయన దేవుడుగా ఉండలేడు. ఆయన దేవుడు కాదు. దేవుడు నామనికి మహిమ కలుగును. హల్లెలూయా. ఆయన కార్చిన రక్తము మనకు ఏమాత్రం కూడా పని చేయదు. కనుక ఆయన పరిశుద్ధుడు. ఆయనే జీవకణాన్ని సృష్టించాడు. ఆయనే ఆ యొక్క అండమును సృష్టించాడు. ఆ రెండు కలిసాయి. ఇదిగో మరి యొక్క గర్భములో ఫలదీకరణ చెందాయి. 9 నెలలు ఆ శిశువు ఆమె గర్భంలో ఉన్నాడు. 9వ నెలలో బయటకు వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి గర్భంలో నుంచి వచ్చింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. వాళ్ళతో తింటున్నాడు, వాళ్ళతో త్రాగుతున్నాడు. ఆయన కూడా జ్వరం వచ్చింది. ఏమండి, ఆయన కూడా చలికి కప్పుకున్నాడు. లోపల అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు, నిద్రపోయాడు, ఏడ్చాడు. ఏమండి, ఒక మానవుడికి ఉండే కార్యాలన్నీ కూడా యేసులో ఉన్నాయి. అదే సమయంలో ఒక దేవుడికి ఉండే గుణలక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. యేసు సముద్రం మీద నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యేసు సముద్రం మీద నడిచాడు. యేసు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి చనిపోయిన వారిని లేపి నడిపించాడు, బతికించాడు ఆయన. యేసుక్రీస్తు హృదయ రహస్యాలు చేసినాడు ఆయన. ఒక సైన్స్కి అర్థం కాని వ్యక్తి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పటికి కూడా, నేటికి కూడా
నేటి చరిత్ర కూడా ఇప్పటికి అది జరిగి 2025 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అది ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ పక్షిరాజు వర్తమానం వాళ్ళు దాన్ని నమ్ముతారు. ఎందుకని? వాళ్ళు క్రీస్తు బ్రహ్మను ప్రవక్తగా నమ్ముతున్నారు కాబట్టి. లేకపోతే వాళ్ళు కూడా నమ్మరు. వాళ్ళు కూడా ఆ కార్యాన్ని నమ్మరు. వాళ్ళు కూడా క్రైస్తువులు నమ్మట్లేదు. ఏదో తాత్కాలికంగా వాళ్ళు బతకడం కోసము, వాళ్ళ పట్టుకుటి కోసమే వాళ్ళు కేవలము ఈ వాక్యాలు పట్టుకుని బోధిస్తున్నారు, కానీ అందులో ఉన్నటువంటి సారాంశము, సత్యం ఏమిటో వాళ్ళకి తెలియదు. ఒకవేళ నిజంగా తెలిస్తే ఆ వ్యక్తి, ఆ పాస్టర్ ఆ విధంగా మాట్లాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ప్రపంచంలో సైన్స్కి అందని కార్యము, మొదటి కార్యం ఏంటంటే ఇదిగో ఆకాశముల నుంచి వర్షము రావడము. రెండో కార్యం ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుని. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 1 గంట అయిపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొక కార్యాన్ని చేస్తున్నాడు. ఏమిటా కార్యం అంటే మరలా ఆయన, ప్రియులారా గమనించండి, రెండవ రాకడలో ఒక మానవుడిగా, దేవుడు ఒక మానవుడిగా రావటమే దేవుడు మూడో కార్యముగా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడి చిత్తమైతే మరొకసారి దాన్ని ధ్యానం చేద్దాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్స్కు అందనటువంటి కార్యాలు, ఊహకు అందనటువంటి కార్యాలు, దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సాతానుడికి అందనటువంటి కార్యాలు. ఒకవేళ సాతానుడికి ఈ విషయాలు అసలు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేము సాతానుడికి తెలియదు. అప్పటి వరకు కూడా సాతానుడు ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుడితోనే ఉన్నాడు. కానీ సాతానుడు కూడా ఈ విషయాలు అర్థం కావట్లా. దేవుడు ఎట్లా చేస్తున్నాడబ్బా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా ఆయన బుర్ర. ఎవరు బుర్ర? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఆలోచన, ఆయన తలంపు, ఆయన ఉద్దేశములు. ఆయన తలంపులకు వేరే తలంపులు సాటి రావు. ఆయన ఉద్దేశములకు ఏ మానవునికి ఉద్దేశములు సాటి రావు. ఆయన జ్ఞానానికి ఏ మనిషి యొక్క జ్ఞానము సాటి అనేది కాదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు ప్రపంచమును ఆయన మాట చేత, మునికి చేత సృష్టించాడు. అది కూడా మిస్టరీ ఈ రోజుకి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు ఏం చేయబోతున్నాడో అది ఇప్పటికీ ఎవరికి అర్థం కాని సంగతులు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోబును దేవుడు ఆయనకు శ్రమలు, కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ వచ్చినప్పటికీ ఆ పరీక్షల్లో, ఆ శోధనలో యోబు ఏం చేశాడో తెలుసా? జయించాడు. యోబు దగ్గరికి సాతానుడు వచ్చి తన కుమారులను, కుమార్తెలందరూ కూడా ఏం చేసినాడు? చంపేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ దేవుడు సాతానుడికి అందని కార్యం అక్కడ ఒకటి ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు సాతానుడు ఊహించినటువంటి కార్యం అక్కడ ఒకటి ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏమిటా కార్యము అనంటే, యోబు భార్య యొక్క గర్భాన్ని సాతానుడు మూయలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన భార్యను శోధించి యోబు మీదకి పంపించగలిగింది. తన కుమారులు, తన కుమార్తెలు చనిపోయారు. తన స్నేహితులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యావదాస్తి అంతా కూడా పోయింది. సమస్తమును కోల్పోయాడు. కానీ దేవుడు సాతానుడికి మరుగు చేసిన కార్యము ఒకటి ఉన్నది అక్కడ. ఏమిటా కార్యం అంటే, ఇదిగో ఆ యొక్క యోబు యొక్క భార్య యొక్క గర్భమును ప్రియులారా సాతానుడు మూసివేయలేకపోయాడు. అది గర్భాన్ని మూసేది దేవుడు మాత్రమే. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దావీదు రాజు అయినప్పుడు చూడండి, దావీదు రాజు అయినప్పుడు ఆ దావీదు రాజు ఆ యొక్క మందసమును ఫిలిష్తీయుల గృహంలో నుంచి, ఆ యొక్క ఓబేదెదు ఇంట్లో నుంచి తీసుకుని వస్తూ ఆయన ఆ యొక్క దావీదు పురములోనికి తీసుకొని వస్తున్నాడు.
తీసుకొని వస్తున్నప్పుడు దావీదు ఏం చేసినాడంటే దాన్ని తీసుకొని వస్తున్నప్పుడు ఆయన నాట్యం చేస్తున్నాడు. అది పైనుంచి భార్య చూసింది. ఎవరామె? మీకాలు చూచి ప్రియులారా ఆ యొక్క దావీదుని ఏం చేసిందంటే హేళన చేసింది, గేలి చేసింది, అవమానపరిచింది. ఏం చేసినాడంటే తెలుసా? ఇదిగో మీకాలతో దేవుడు మాట్లాడి, ఇదిగో నువ్వు ఎప్పటికీ కూడా పిల్లలు కనుకుందువు గాక, గర్భాన్ని మూసేశాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకాలకి పిల్లలు లేరు, పుట్టలేదు. అంటే గర్భాన్ని మూసేది దేవుడే, గర్భాన్ని తెరిచేది దేవుడే. కనుక ఇప్పుడు చూడండి, సాతానుడికి అందనటువంటి కార్యము, సాతానుడు ఊహించినటువంటి కార్యము ఏమిటి అంటే యోబు దగ్గర యోబు యొక్క భార్య యొక్క గర్భమును ప్రియులారా మూసివేయలేకపోయాడు. సంకలు కొట్టుకుంటున్నాడు. నేను యోబు యొక్క పిల్లల్ని చంపేసేసాను, యోబు యొక్క ఆస్తిని పాడు చేసేసాను, యోబు యొక్క భార్య ద్వారా నేను యోబుని శోధించాను, నేను జయించాను, యోబుకు కలిగినదంతా కూడా పాడు చేసేసాను అని ఆయన ఏం చేస్తున్నాడంటే ఎగురుతున్నాడు, గంతులేస్తున్నాడు. ప్రియులారా ఆ సమయంలో మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏదైతే పోయిందో అంతా కూడా మరలా తిరిగి ఆయనకు తీసుకొచ్చి పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యోబుకి మరలా పిల్లలు పుట్టారు, మరలా కుమార్తెలు పుట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, అటువంటి సర్వశక్తి కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన. ఊహించిన వాటికంటేను అడిగిన వాటికంటే కూడా అత్యధికముగా అనుగ్రహించగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సైన్స్కు అందనటువంటి విషయాలు, దయ్యానికి అందనటువంటి విషయాలు, ప్రజలు ఊహించినటువంటి కార్యాలు, శాస్త్రులు, పరిచయులు, సద్దుకాయులు, వైద్య శాస్త్రమునకు, సైన్స్ శాస్త్రమునకు, దయ్యము శాస్త్రమునకు అందనటువంటి కార్యాలు దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి గొప్ప కార్యములు ఆయన చేసి చూపించాడు చరిత్రలో. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరొక కార్యం చేస్తున్నాడు. ఆ కార్యాన్ని మరలా మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన అది వరకు జరగని సంగతులను నోవాహు దేవుని చేత బోధించబడ్డాడు, ఏషియా దేవుని చేత బోధించబడ్డాడు ప్రభువా. వాళ్ళు ఏదైతే దేవుని చేత వాళ్ళు ఏదైతే బోధించబడ్డారో ఆ విషయాలనే ప్రభువా ఈ లోకంలో ప్రకటించారు ప్రభువా. నాయన నిశ్చయముగా నువ్వు ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే కూడా ప్రభువా అత్యధికమైన కార్యములు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నాయన. నువ్వు గొప్ప దేవుడు నా ప్రభువా. అటువంటి గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు కనుక నా తండ్రి, ఈ చివరి దినాల్లో నా ప్రభువా నీ పెళ్లి కుమార్తెకి మమ్మల్ని రూపుదిచ్చి నాయన నా తండ్రి మరలా నాయన ప్రపంచంలో నా ప్రభువా ఒక గొప్ప కార్యమును నువ్వు చేయబోతున్నావు తండ్రి. నీ కొందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు. ఈ మధ్యాహ్న సమయంలో కూడి వచ్చిన నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. నీ బిడ్డలను బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దాయించండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ యందు విశ్వాసము కలిగి, నీ యందు భయము భక్తి కలిగిన ఆయన, నీ యందు వినయము విధేయత కలిగిన తండ్రి నీలో జీవించడానికి సహాయం చేయండి. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైనటువంటి నాయన ప్రభు అది నా తండ్రి ఆశలు ఆయన వాటన్నిటిని కూడా నాయన చంపుకొని ప్రభు నీలో జీవించడం సహాయం దయచేయమని ప్రార్థిస్తాను తండ్రి. నాయన అంతలో కనబడి అంతలోనే మాయమైపోయేది ప్రభు ఈ లోకము నా తండ్రి, క్షణభంగరం లాంటిది ప్రభు. ప్రభు అదిగో నా తండ్రి నీవు నిత్యము కలిగి జీవించే దేవుడు నాయన. నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదని నీ వాక్యంలో రాయబడింది ప్రభు. అటువంటి గొప్ప దేవుడు కనుక నా తండ్రి నీ గొప్ప కార్యములు మా మధ్యలో జరిగించి మమ్మల్ని ముందుకు నడిపించి ఆధ్యాత్మికముగాను శారీరకముగా ప్రభువా మీరు మమ్మల్ని ముందుకు నడిపించి అన్ని విషయాలు నీ కృపను దయచేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు కూడా పైకెత్తి కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah.
క్రైస్ట్ బ్రెనహామ్ నెవర్ ఫెయిల్స్ ఇన్ మీ. నా ప్రాణమా ప్రభును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు. క్రీస్తు బ్రెనహామ్ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెళ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రెనహామ్ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రెనహామే దేవుడు, క్రీస్తు బ్రెనహామే రాజులకు రాజు, క్రీస్తు బ్రెనహామే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.